చీకటి ఇంటి రహస్యం. విజయ్ అనే 17 ఏళ్ల అబ్బాయి తన కుటుంబంతో కలిసి కొత్త ఇంటికి మారాడు. ఆ ఇల్లు కొంచెం పాతదిగా, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, సాయంత్రం చాలా నిశ్శబ్దంగా ఉండేది. మొదటి రోజు నుంచే విజయ్కి ఆ ఇంటి మీద ఏదో వింత అనిపించింది. రాత్రి 12 గంటలు అయ్యాక అతను పడుకుని ఉండగా పై అంతస్తు నుంచి మెల్లగా అడుగుల శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా అని అతడు అరిచాడు. ఎటువంటి సమాధానం లేదు. తర్వాత రోజు ఉదయం తన అమ్మని అడిగాడు. అమ్మ నవ్వుతూ, ఎవరూ కాదు బాబు, మనం అందరం కిందే ఉన్నాం కదా, ఇంకెవరు పైనుంటారు అని సమాధానం ఇచ్చింది. విజయ్కి గుండెల్లో ఒక చిన్న భయం మొదలైంది. ఇది 3వ రోజు. అతను ధైర్యం చేసి రాత్రి ఆ పై అంతస్తుకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. లైట్ తీసుకుని నెమ్మదిగా మెట్లెక్కాడు. అక్కడి గది తలుపులు కొంచెం తెరిచి ఉన్నాయి. అతను తలుపు నెమ్మదిగా తోసి లోపలికి చూశాడు. అక్కడ ఒక పాత అద్దం, దాని మీద దుమ్ము పట్టి ఉంది. విజయ్ అద్దం దగ్గరకు వెళ్ళి తన ముఖాన్ని చూశాడు. అప్పుడే తనొకటి గమనించాడు. అద్దంలో అతని ప్రతిబింబం కాస్త ఆలస్యంగా కదిలింది. అతను ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. అప్పుడే వెనక నుంచి ఒక మెల్లని స్వరం, ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని. విజయ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాడు. అక్కడ తన ముఖం బదులు ఇంకొక తెల్లని ముఖం కనిపించింది. అది నెమ్మదిగా నవ్వింది. విజయ్ భయంతో కిందకి పరిగెత్తాడు. తర్వాత రోజు పక్కింటి పెద్దమ్మ దగ్గర అడిగాడు. ఆమె నిశ్శబ్దంగా చెప్పింది, ఆ ఇంట్లో ముందే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ అద్దం ముందే నిలబడి ఉండేవాడు. ఒకరోజు అతను కనిపించలేదు, కానీ అతని ప్రతిబింబం మాత్రమే అక్కడ మిగిలిపోయింది అంటాది. ఆ రోజు నుంచి విజయ్ ఆ అద్దం దగ్గరకు ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ప్రతి రాత్రి అతనికి తన గది అద్దంలో తన వెనక ఎవరో నిలబడ్డట్టు తనకి తానే కనిపించేది. ఇలాంటి కథలు మళ్ళీ ఎన్నో మీకు కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆన్లో ఉంచుకోండి.